అన్నం తిన్నారు. మరి ఈ ఊపిరితిత్తులు, శ్వాస, గుండె, దమనులు, ఇతరులు, కిడ్నీస్, వెన్నెముక, ఇవన్నీ వాటి వల్ల అవి చేస్తున్నాయా? మీరు కీ ఇచ్చారా? అంటే నిద్ర కీ ఇలా, కళ మెలుకు ఇలా, దీనిలో వస్తువులకి ఇలా, రక్తం, రుద్రం, మాంసం, ఎముకలు, నరాలు, కొవ్వు, వీటి దేనికి ఇవ్వలేదుగా. అప్పుడు శ్వాస మాట్లాడటానికి ఇచ్చారా? అది లేదు. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆటోమేటిక్గా జరిగిన ప్రయత్నంతో జరిగిన నేను ఉన్నాను అన్న నేను మాత్రం ఉన్నది. అవేర్నెస్, కాన్షియస్తో. అదే సత్తు చిత్త అందరితో పడుకునే స్వేచ్ఛ. కానీ మానవుడు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మనసు కంట్రోల్లో రాదు, నిద్ర రాదు, తన భావాల ప్రకారం రాదు. కానీ మన చేతులు ఏమీ లేదు. ఉంది ఉన్నదే తాను. ఆ తాను తెలుసుకుని తానుంచి వచ్చింది పెరిగిందంతా తానే కనుక ఎంత తానే పూర్ణమద. 0 ఇంటూ మల్టిప్లై చేయండి 0. 1 చేస్తే మారుతుంది. 0 ఇటు చేసి 1 మధ్య క్లోజ్. 1, 2 కాదు, అద్వైతం పరిపూర్ణం. ఆదిశంకర్లు, దక్షిణామూర్తి, వీళ్ళందరూ స్వామి బాబాలు అందరూ చెప్పేది. వాళ్ళ మైనసా ప్లస్ అక్కడ ఆలోచించకూడదు. ఏం చెప్పారు? మనం పుట్టి ఏం చేస్తున్నాం, మనకంటూ జీవితం ఉందా, లక్ష్యం ఉందా, మనం ఆలోచించుకోవాలి. అది వివేకం, విచారణ, జ్ఞానం. కొంతమంది శాస్త్రజ్ఞానంతో వెనక జన్మలో ఉంటే పుట్టుకతోనే వస్తుంది. అది ఎలా రావాలి, అలా రావాలి. వచ్చిందంటే అది పోదు. మానవుడు ఎన్నో ఎత్తుతాడు. చిన్న చిన్న అపరాధాలు చేస్తే జంతు జన్మ స్వీకరిస్తే మళ్ళీ మానవ జన్మకి ఇష్టపడతాడు. మన కడుపులో క్రిములన్నీ మానవ జన్మ వస్తాయా ఏమో, గ్యారంటీ లేదా. ఆ క్రిములు ఎన్ని రకాల క్రిములు ఉన్నాయి? సత్యం సేవలు ఎన్ని ఉన్నాయి? శివతత్వం ఉందా అంటే మంగళప్రదం, సృష్టి స్థితి లయాలు అన్నీ ఉన్నాయి. వీటన్నీ చెప్పలేని మేధ, మానవ మేధ, దేహంతో ఉన్నప్పుడు మనసుతో ఉన్నప్పుడు ఈ మేధస్సు చిన్న మెద, పెద్ద ప్రేగులు, ఇవి ఏవో చేస్తూ ఉంటాడు. అవన్నీ కావాలి ఎంతవరకు మానవ గ్యారంటీ ఎప్పుడప్పుడు. కాబట్టి అది మానవ జన్మ, మానవుని ప్రేమిస్తూ ఈ జనమాన రాష్ట్రం అంత తానుగా ఉన్న ఆ భగవతత్వంలోనే ఉంది. దేవతత్వం, ఈశ్వరతత్వం, బ్రహ్మతత్వం అన్నీ ఉన్నాయి. కర్మవాదం, నీతి, కర్మ మన మీదకి వస్తే అందరి మీద నెట్టేస్తాం, నే కాదని. కర్మవాదానికి అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినా సరే శరీరం వచ్చినాక మరణం తప్పదు. మరణించరు, వాళ్ళు స్వరూపంతో ఉంటారు, ఎరుగుతూ ఉంటారు. ఆ ఎరికే మీకు ఇప్పుడు సూచన చేశాను. కానీ మంత్రం ఇచ్చాను. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకొని ఆయన చేసేది శ్వాస అటు శాంతని, ఆ శ్వాసను అప్లై చేసి దానిలో అనేక రకాలుగా వాళ్ళు చెప్పారు. నేను అన్ని సూక్ష్మం చేశాను. ఈ ప్రాణాయామాలు అన్నీ కూడా అందుబాటులో అందరికీ, సామాన్యుల దగ్గర నుంచి అన్ని కాస్ట్ వాళ్ళకి ఆ వేదాలు, ఉపనిషత్తు అందుబాటులో తీసుకురావాలని అనిపించింది. ఆ పుస్తకాలు, ఆడియో, వీడియో చాలా ఉన్నాయి ఇస్తారు. రచించి ముఖ్యంగా ప్రశాంతత, ఆనందం వెతుకుతాడా? వెతకాలంటే ఆనంద లక్షణం తెలియాలిగా. ఆనందం ఎలా ఉంది? ఉనికితో. ఉనికి ఎలా ఉంది? ఆనందంగా. ఆనందం ఎలా ఉంది? అనుభవంతో. అంటే సత్తు చిత్త ఆనందం. సత్ అంటే పదార్థం, చిత్ అంటే అనుభవం, ఆనందం. తెలివి ఉండాలిగా. చిత్తు, సత్తు చిత్త ఆనందం తానే. అవి లక్షణాలు వేరు లేవు, ఒకటి వేరు. మౌనం, పరిపూర్ణం, స్వేచ్ఛ, స్వస్థసిద్ధం. తనలోంచి ఏది రాలేదు, ఏది పోలేదు. వచ్చింది పోయిందంతా తనేందో తానే ఉన్నాడు. మనం మనంగా ఉంటాం. ఇదే ధర్మంగా వచ్చేందుకు చేసి కట్ చేసి